సరే పద మామ, నీ దగ్గర 3000 ఉన్నాయా అండ్ అలాగే ఒక 2 days టైం ఉంది. అలా ఆంధ్ర అయ్యేది వెళ్ళొద్దాం. అదే మామ మన భద్రాచలం పనిలో పని పాపకంలో బోటింగ్ కూడా చేసొద్దాం. మనకి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళడానికి డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి మామ. దీని టికెట్ ఫే 230 రూపీస్. నైట్ 11 o'clock స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ మార్నింగ్ 4 o'clock డ్రాప్ చేస్తారు. అలా స్టేషన్ బయటకు వచ్చి ఒక క్యాబ్ ఎక్కి మామ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 40 minutes టెంపుల్లో డ్రాప్ చేస్తారు. మన టెంపుల్ దగ్గర చాలా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మంచిగా 500 ఒక రూమ్ మాట్లాడుకోమామా. అలా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి బోటింగ్ బుక్ చేసుకోమామా. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం అయితే భద్రాద్రి వాళ్ళతో వెళ్ళాము. పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం 8 o'clock కల్లా మన జర్నీ స్టార్ట్ చేయాలి మామ. ఇలా ఒక క్యాబ్లో మనం బోటింగ్ పాయింట్కి తీసుకెళ్తారు. మామ చెప్తున్నాను, బోటింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి 2 hours టైం పడుతుంది. కానీ లొకేషన్ మాత్రం వత్తవారమా. బోటింగ్ పాయింట్ రీచ్ అవ్వగానే మనకి ఇలా టిఫిన్ పెడతారు మామ. మామ చెప్పడం మర్చిపోయినా, మన టికెట్ కాస్ట్లోనే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇంక్లూడెడ్ మామ. మంచిగా టిఫిన్ చేసి బోట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు మామ. ఈ నెక్స్ట్ 6 hours మనకి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు మామ. మన దగ్గర ఎంత కాస్ట్లీ ఫోన్ ఉన్నా దాంట్లో సిగ్నల్ అయితే ఉండదు. కానీ చెప్తున్నాను మామ, ఈ లొకేషన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నాలాంటి నేచురల్ వరకు అయితే హెవెన్ అనే చెప్పొచ్చు. ఈ వింటర్ లో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ భద్రాచలం పాపకొండలో బోటింగ్ ప్లాన్ చేసుకోండి మామ. వర్త్ అనే చెప్పొచ్చు. అలా మధ్యాహ్నం మనకి బోట్ లో ఫుడ్ పెడతారు మామ. మంచిగా తినేసి వ్యూస్ ని ఎంజాయ్ చేయండి. మనకి బోట్ లో బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటది మామ. అండ్ అలా ఈవినింగ్ 5:30, 6 కల్లా మనం రిటర్న్ డ్రాప్ చేస్తారు మామ. అలా రామయ్య దర్శనం చేసుకుని రూమ్ కి వెళ్ళి పడుకోండి మామ. డే 2 లో మంచిగా పనసలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి మామ. 200 రూపీస్ లో అయిపోద్ది. మరి ఈవినింగ్ అవ్వగానే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయండి. కొద్దిగా స్క్రాప్ బ్రేక్ సపోర్ట్ చేయ మామ.